జెడ్పీసీఓ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు మధ్యలో అందరికీ విజ్ఞప్తి. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు మార్చడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన. మరుగుదొడ్లు చెత్త వేయకు, పాపం చెయ్యకు, చెత్త వేయకు, చెత్త వేయకు, చెత్త వేయకు. పరిశుభ్రతే దైవత్వం, పరిశుభ్రతే, పరిశుభ్రతే. ప్లాస్టిక్ వాడకు, ప్లాస్టిక్ వాడకు. ఒట్టు వేస్తాము, చెట్లను కొట్టొద్దు, ఒట్టు వేస్తాం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఇక నుంచి శుభ్రత ఆరోగ్యం అని చెప్పేసి చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే మన అలవాట్లు కానివ్వండి, లేకపోతే జనాభా పెరగడం కానివ్వండి, లేకపోతే ఏదైతే పంచాయతీలు లేకపోతే వీటి పార్టిసిపేషన్ తగ్గడం కానివ్వండి, కొంత ఈ చెత్త పేరుకుపోయి ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగించే విధంగా పరిస్థితులు మారిన విషయం మనకు తెలిసిందే. ముందు మనం మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనకు ఒక మంచి ఆలోచనలు కానివ్వండి, మన గ్రామం గురించి, మన గ్రామ ప్రజల గురించి ప్రపంచానికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఈ చెత్త ఎంత ఘోరంగా దాపురించిందంటే దాదాపు 81 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేసరికి మున్సిపాలిటీలో కానీ అదేవిధంగా పంచాయతీలో కానీ పేరుకుపోయి ప్రజల ఆరోగ్యానికి ఆటంకంగా తయారైంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం పరిశుభ్రంగా ఉంచాలి, ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి, తద్వారా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి మన పరిశుభ్రాల్ని, మన పరిసర ప్రాంతాలని, మన వాడల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత మనం కూడా పరిశుభ్రంగా ఉండే అలవాటు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అలవాట్లు కానివ్వండి, దురలవాట్లని మనం పారద్రోలి. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్న యువత అంతా కూడా ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయి మన కుటుంబాలని పీడిస్తున్న పెద్ద సమస్య. ఏ విధంగా అయితే మన గ్రామాలని, మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసుకోవాలో మన కుటుంబాలను కూడా ఈ దుర్వ్యసనాల నుంచి పరిశుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా బాధ్యతగా స్వీకరించి ప్రభుత్వం చేసే, ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు టార్గెట్స్తో ఏదో చేసాంలే పేపర్ ఫోటో కోసం కాదు, మన ప్రాంతాన్ని ఎవరైనా తెలుసో తెలియకో పెద్దవాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళకి నుంచి వేయకని చెప్పేసి పంచాయతీ వాళ్ళు పిలిపిస్తాం, లేదా మనకు మనమే అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయటం అలవాటుగా చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గంప గంప సార్నే బాగా క్లోజ్.
దగ్గరికి వెళ్తా అయ్యో బాబు సరే సరే నాగరాజు గారు అలాగుండండి. ఆంధ్రప్రదేశ్ కోసం మేము సైతం వాటర్ బాటిల్ డస్ట్బిన్ అటువంటి పెట్టి రాజకీయాలు Oh.